తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఇటువంటి ఫిలిం ట్రై చేయలేదు. దీన్ని కరెక్ట్గా జోనర్ డిసైడ్ చేయాలంటే ఇట్స్ ఏ స్పూకీ ఫ్యాంటసీ హారర్ కామెడీ థ్రిల్లర్ అంత పేరు ఇవ్వాలి దీనికి. ఇందులో వాడిన గెటప్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ మీరు ఒక రెగ్యులర్ ఫిలిం చూడాలి, ఒక మారుతి కామెడీ హారర్ చూడాలి, లేకపోతే ఒక ప్రభాస్ కమర్షియల్ మూవీ చూడాలి అనే మైండ్ సెట్తో మాత్రం రాకండి. ఒక డిఫరెంట్ ఫిలిం చూడాలి. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ట్రై చేయని మూవీ మారుతి ట్రై చేశాడు. ఆయనకి ప్రభాస్ ఇచ్చిన అవకాశం అంటే ఒక మిడ్ గ్రేడ్ డైరెక్టర్కి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వాడుకోవడం కోసం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్తో చేసిన ఫిల్మ్ ఇది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ దగ్గర చూస్తుంటే అసలు మన తెలుగు డైరెక్టర్ తీసిన ఫిల్మేనా అన్నట్టుగా అనిపిస్తుంది. అటువంటి విఎఫ్ఎక్స్ షాట్స్, అటువంటి థాట్స్తో చేశారు. అంటే ఎప్పుడైనా గోస్ట్ జనాలను భయపడుతుంది, లేకపోతే మామూలుగా ఒక హిప్నాటిస్ట్ హిప్నటైజ్ చేస్తాడు. గోస్ట్ మనుషుల్ని హిప్నటైజ్ చేస్తే ఏం జరుగుతుంది, గోస్ట్ మనుషుల మైండ్లోకి వెళ్ళి ప్లే చేస్తే ఎలా ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ ఫ్లేవర్, ఈ టైప్ ఆఫ్ జోనర్తో ఇప్పటివరకు ఎవరు సినిమా తీయలేదు. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ డిఫరెంట్ అటెంప్ట్, ఎక్స్ట్రాడినరీ ట్రై బై మారుతి. బట్ ఫస్ట్ మార్క్ అయితే ఫోటోగ్రాఫర్కి ఇస్తాను నేను. కలర్ గ్రేడింగ్ కానీ కన్సిస్టెన్సీ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రభాస్ని కూడా చాలా అందంగా చూపించగలిగారు. సో ముగ్గురు హీరోయిన్లు, నిధి అగర్వాల్ బాగుంది. అండ్ రిమైనింగ్ థింగ్స్ అంతా కూడా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ ఏమైనా అంత అద్భుతమైన కంటెంట్కి ఎడిటింగ్ ఇంకొంచెం కరెక్ట్గా చేస్తుంటే బాగుండేదని అనిపించింది. అనవసర సీన్లు ఎక్కువ ఉండడం, గుడ్ సీన్స్ కొంచెం తగ్గించడం అలాంటివి చేశారు.